భూమి, అపూర్వ అయితే సిట్యుయేషన్‌కి తగ్గట్టు నిర్ణయాలు మార్చుకోవడంలో వాళ్ళిద్దరి తర్వాత ఎవరన్నా అండి ఇంకా. మొన్నటిదాకా అపూర్వ అయితే శోభచంద్ర ఫోటో ముందు తల బాదుకొని, భూమి విషయంలో తప్పు చేశాను, భూమిని తీసుకురండి నెత్తిన పెట్టి చూసుకుంటా అందా. ఇప్పుడేమో భూమిని ఇంటి వారసురాలని నేను అంగీకరించను అని అయితే అంటది. ఇంకో పక్క భూమి అయితే గగన్ వాళ్ళ ఇంటికే వెళ్తాను, మీ అందరినీ వదిలేసుకుంటానని మీరాతో అనిందా. ఇప్పుడేమో నేను నాన్నతో పాటు మన ఇంటికే వస్తాను అత్తయ్య అని చెప్పి మీరాకు చెప్తది. ఏమన్నా నిర్ణయాలు మార్చుకున్నారంటే ఇద్దరు అసలేం జరుగుద్దంటే భూమి, మీరా మాట్లాడుకుంటా ఉంటే ఒక వ్యక్తి ముసుగేసుకొచ్చి భూమిని అయితే అనుమానంగా చూస్తూ శరత్చంద్ర ఉన్నటువంటి రూమ్‌లోకి వెళ్ళిపోయి శరత్చంద్ర తల కిందున్న దిండుని తీసుకొని శరత్చంద్ర మొహం మీద పెట్టి ఊపిరాడకుండా అదుముతా ఉంటాడనమాట చంపాలని. అంతలోపైతే ఆ వ్యక్తి యొక్క చెయ్యి అయితే అక్కడున్న సెలైన్ స్టాండ్‌కి తగిలి కింద పడిపోయిద్దనమాట. ఇంక భూమి ఏంటా శబ్దం అని చెప్పి వచ్చి చూడగానే ఇంకా ఆ వ్యక్తి అయితే మన శరత్చంద్రని చంపబోతూ ఉంటే, "ఎవరు నువ్వు మా నాన్నని చంపుతున్నావని" చెప్పి భూమి, మీరా అయితే పట్టుకోవాలని చూస్తారనమాట ఆ వ్యక్తిని. ఇంకా ఆ వ్యక్తి అయితే భూమిని అయితే తోసేసి పారిపోతాడనమాట. ఇంకా అప్పుడే డాక్టర్ వచ్చి అంతా చెక్ చేసి, "మీ నాన్న బాగానే ఉన్నాడమ్మా" అని అయితే చెప్తూ ఉంటాడు. అసలు ఇలా మీ నాన్న మీద అటాక్ జరిగేదన్నా అయితే మా హాస్పిటల్ రెప్యుటేషన్ పోయిద్ది, నేను డిశ్చార్జ్ చేస్తాను, వేరే హాస్పిటల్‌లో జాయిన్ చేసుకోండి అని డాక్టర్ అంటూ ఉంటాడనమాట. అలా అనొద్దు డాక్టర్ గారు, వేరే హాస్పిటల్‌కి తీసుకెళ్ళినా ఇదే పరిస్థితి అయిద్ది, మీదే ఏదన్నా సలహా ఇవ్వండి అని అయితే భూమి అంటదనమాట. అయితే నేను డిశ్చార్జ్ చేస్తానమ్మా, నువ్వు ఇంటికి తీసుకెళ్ళు, అప్పుడు నేను మీకు ఇంట్లో అయితే మీ నాన్నకు కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చేయించి ఒక డాక్టర్ని కూడా ఇస్తానని అయితే డాక్టర్ చెప్తాడనమాట. సరే అని ఇంకా భూమి ఏం చేస్తా అంటే, అత్తయ్య అయితే నేను కూడా మన ఇంటికే వస్తాను, నాన్నని కాపాడుకుంటాను జాగ్రత్తగా అని చెప్పి డెసిషన్ మార్చుకుంటుందనమాట. ఏమన్నా యాక్టింగో మన భూమిదనమాట. ఇంకా డిశ్చార్జ్ చేయగానే శరత్చంద్రని ఇంటికి తీసుకెళ్తారనమాట. ఇంకా అపూర్వ వచ్చేసి, ఎవరు ఎవరు నా బావని ఇంటికి తీసుకొచ్చింది, హాస్పిటల్లో అన్ని సౌకర్యాలు ఉంటాయి కదా, ఇంట్లో ఏమి ఉండవు కదా, ఎందుకు తీసుకొచ్చారు అని అడుగుతూ ఉంటుందన్నమాట. నేనే తీసుకొచ్చాను పిన్ని, నాన్ననైతే అని అంటదనమాట. అంతే ఇంకా, అసలు ఎందుకు తీసుకొచ్చావమ్మా ఏంటి అని అడగకుండా భూమినైతే లాగిపెట్టి ఒకటి కొడద్దనమాట. అంతే భూమి షాక్ అయిద్దనమాట. అసలు అపూర్వ నన్ను ఎందుకు కొట్టావు, అసలు నీకు బ్రెయిన్ ఉందా, అసలు ముందు నేను చెప్పేది వినని చెప్పి భూమి అంటదనమాట. ఇంకా నాన్న మీద అయితే హాస్పిటల్లో మర్డర్ అటెంప్ట్ జరిగింది, అందుకని తీసుకొచ్చాను, నువ్వు ముందు కోపం తగ్గించుకో అని అయితే అపూర్వ మీద అయితే భూమి అరుస్తుందనమాట. అయినా కానీ నువ్వు ఈ ఇంటి వారసురాలవని ఎవరికి చెప్పకుండా నీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు ఎలా తీసుకుంటావు నువ్వు? అసలు నిన్నైతే నేను ఈ ఇంటి వారసురాలుగానే ఒప్పుకోను అసలు. నా బావ లేచి నువ్వు ఈ ఇంటి వారసురాలని ఒప్పుకున్నాకే నిన్నైతే నేను వారసురాలుగా అంగీకరిస్తాను, అప్పటిదాకా నువ్వు నేను చెప్పినట్టు నడుచుకోవాల్సిందే, నన్ను ఫాలో అవ్వాల్సిందే అని అపూర్వ భూమికైతే ఇంకా పల్లె క్లాస్ పీకిద్దనమాట. ఇంకో పక్క నెక్స్టు మన చెర్రీ అయితే ఇంటికొస్తాడనమాట. వస్తే బిందు మాట్లాడుతూ ఉంటదనమాట చెర్రీతో. "ఏరా అన్నయ్య, నువ్వు పోగొట్టుకున్న ఆ చైన్ గెస్ట్ హౌస్‌లో దొరికింది ఏసీపీ నయని గారికి. నయని గారు ఇంటికొచ్చి అందరినీ అడిగారు. ఇంకా అందరూ అయితే ఈ చైన్ ఎవ్వరిది కాదని చెప్పారు. ఇంకా నన్ను కూడా అడిగిందిరా, మీ చెర్రీదా ఈ చైన్ అంటే, నేనైతే కాదని చెప్పాను. అయినా కానీ నువ్వే కదా అసలు మావయ్యని చంపాలనుకుంది" అని అయితే బిందు అడిగితే, "నీకెందుకే అవన్నీ పర్సనల్ అసలు. ఆ శరత్చంద్ర ఐసీయూలో ఉన్నాడు కాబట్టి బతికిపోయాడని" చెర్రీ అంటూ ఉంటాడనమాట. అయినా కానీ "అన్నయ్య, నువ్వెందుకు అసలు మావయ్యని చూడడానికి హాస్పిటల్‌కి రాలేదని" బిందు అడుగుతూ ఉంటే, "అసలు నాన్నని కొట్టిన వాడిని చూడడానికి నేను ఎలా వస్తానే, ఆ శరత్చంద్రకి ఇలా కావాల్సిందేలే" అని మన చెర్రీ అంటూ ఉంటాడనమాట. ఇంకో పక్క అయితే వంశీ అయితే 60,00,000 బ్యాగ్ తీసుకొని వెళ్ళి దీపని కలిసి దీపకిచ్చేసి దీపని పంపిస్తాడనమాట. ఇదంతా మన నయని అయితే తన టీంతో వచ్చి చూసేస్తనమాట వంశీని. ఇంకా వంశీకి చెప్తూ ఉంటుంది, "వంశీ భలే ఎంజాయ్ చేస్తున్నావే, అసలు ఈ శరత్చంద్ర మర్డర్ కేసులో ఫస్ట్ సస్పెక్టివ్ నువ్వే. నేను నీ ప్రతి అనుమానము అయితే నేను తెలుసుకుంటూనే ఉన్నావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు అని. పద నిన్ను ఎంక్వైరీ చేయాలని" చెప్పి వంశీని అయితే నయని టీం లాక్కెళ్ళిపోద్దనమాట. ఇంకా పాపం భూమి అయితే వాళ్ళ నాన్నకైతే మరి సేవలు చేస్తూ ఉంటదనమాట. ఇంకా అప్పుడు నక్షత్ర వచ్చి, "అవును, నువ్వు డబ్బు కోసం భలే నాటకాలు ఆడుతున్నావే, అందుకే కదా నువ్వు ఇక్కడికి వచ్చావు" అని అయితే నక్షత్ర అంటూ ఉంటుందన్నమాట. "నేనేమి నాటకాలు ఆడటం లేదు, నేను మా నాన్న ప్రేమ కోసమే ఇక్కడికి వచ్చాను" అని అయితే భూమి అంటూ ఉంటుందన్నమాట. "అందుకే కదా ఆ గగన్ అయితే నిన్ను చీకొట్టి ఇంట్లో నుంచి గెంటేశాడు, నిన్ను అసలు పెళ్లి చేసుకోవట్లే" అని చెప్పి నక్షత్ర అయితే భూమిని అయితే అంటూ ఉంటుందన్నమాట. "అసలు నిన్ను చీకొట్టేది, నిన్ను పెళ్లి చేసుకోడు" అని అయితే భూమి కూడా రివర్స్లో అంటదనమాట. అయినా కానీ నన్నెందుకు చీకొడతాడే, నాకు సపోర్ట్‌గా మా మమ్మీ ఉంది, మా మమ్మీయే నాకు గగన్ బావకి పెళ్లి చేస్తానని చెప్పింది అని నక్షత్ర చెప్తదనమాట. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూసేద్దామనమాట. థ్యాంక్ యూ.